అప్పు తీర్చమని అడిగినందుకు తన మరిది తనను కొట్టాడని ఓ గృహిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో చోటు చేసుకుంది. తన వద్ద 5,60,000 రూపాయల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నట్టుగా తెలిపిన లలితాదేవి డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నాడని చెబుతోంది. దీంతో బాధితురాలు లలితాదేవి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం పట్టణంలో 22వ వార్డులో కోలాబత్తుల లలితాదేవి నివాసముంటోంది. లలితాదేవి తన చెల్లెలు భర్తకి కొంతకాలం క్రితం అప్పిచ్చింది. చెల్లెలు భర్త ఆకేటి సత్యవిష్ణు కొంతకాలం క్రిందట 5,60,000 రూపాయల మొత్తాన్ని తన వదిన లలితాదేవి వద్ద అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని చాన్నాళ్లు గడుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు సత్యవిష్ణు. దీంతో వదిన లలితాదేవి సీరియస్ అయ్యింది. తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వాల్సిందిగా లలితాదేవి పలుమార్లు తన మరిది సత్యవిష్ణును అడిగింది. అతడు డబ్బులు ఇవ్వకపోగా తనపై లేనిపోని నిందలు వేస్తున్నాడని ఈ క్రమంలో నవంబర్ 9వ తేదీన సత్యవిష్ణు అమలాపురంలోని వదిన ఇంటికి వెళ్లాడు. ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. తన ఇంటికి వచ్చి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వదిన లలితాదేవి మానసిక క్షోభకు గురయ్యింది. గద్దెమందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వివరించింది. తాను తన భర్తతో విడిపోయానని, ఒంటరినైన తనను అందరూ కలిసి వేధిస్తున్నారని బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు లలిత అండి. పాలపతి లలితాదేవి నా పేరు. నేనండి గత మే నెలలో మా మరిది గారు అయిన ఆకేటి సత్యవిష్ణు అని ఇచ్చానండి. ఆకేటి సత్యవిష్ణు అండి, బొట్టుపాలు అండి, మా చెల్లెలు భర్త అండి. మా చెల్లెలు భర్త అయితేనండి 5,60,000 ఇచ్చానండి. అంతేకాకుండానండి వాళ్ళ ఫ్రెండ్కి సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా, యాగా సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా 2 కాసులు బంగారం డబ్బులు కూడా ఇచ్చానండి. 50,000 ఇచ్చాను. వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయండి. నా డబ్బులు నాకు ఇవ్వనండి, చేయనని అన్నారు. ఇష్టం చెప్పు అన్నారు. నన్ను మా మరిది కూడా కొట్టాడండి. నన్ను కూడా కొట్టాడండి మా మరిది గారు. కొట్టేందుకు కంప్లైంట్ పెట్టానండి. అది తీసుకున్నారు. డబ్బులు అడుగుతానికి వెళ్తానమ్మో, నేను ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకొని అడుగుతున్నాను, నేను ఇవ్వక్కర్లేదని అడుగుతున్నారండి. గతంలో కూడానండి మొన్న మార్చి నెలలోని కూడా ఇంట్లో నేను ఎవరిదైతే ఫుడ్ తెప్పించుకుంటే నేను మా పిల్లలు ఫుడ్ తింటుంటే బయట తలుపులు వేసండి చేశాడు. మళ్ళీ పైగా వీడియోలు కూడా తీసాడండి బయట నుంచి. అప్పుడు ఎవరు ఏంటని ఎస్ఐ గారు అడిగితే ఆ అబ్బాయిని ఫుడ్ తెచ్చుకోడానికి వచ్చానని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడండి. ఆ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు అండి కరెక్ట్గా అదే టైంలో వీళ్ళు వీడియో తీసండి. నేను ఎక్కడ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఆ వీడియోలు చూపిస్తాం, నన్ను బ్యాడ్ చేస్తామండి, నా డబ్బులు నాకు ఇవ్వనంతము, ఇలాగ ఇష్టాసారంగా చేస్తున్నారండి అందరూ కూడా. మా యాగా సాయిరెడ్డి ఒకడండి, మా సత్యవిష్ణు ఒకడండి. నా భర్తతో డైవర్స్ అయిపోయింది. నాకు డైవర్స్ అయిపోయిన భర్తను కూడా తీసుకొచ్చండి, వాళ్ళ తమ్ముని కూడా తీసుకొచ్చండి. నా పెద్దల్లుడు ఉన్నాడండి నాకు, తేజ అండి, తేజ మరిగంట అండి, వాళ్ళ తేజ మరిగంట అండి అబ్బాయి పేరు. వీళ్ళందరూ ఒకటి అయిపోయింది. నన్ను ఇష్టాసారంగా చేస్తామండి, చాలా టార్చర్ పెట్టేసి నన్ను నేర్పిస్తామండి. ఆ వారం కూడా కలెక్టర్ ఆఫీస్ గారు పెట్టామండి. నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి, న్యాయం జరగట్లేదు. వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర ఇలాగ ఈ తప్పుడు వీడియోలు చూపిస్తాం, తప్పుడుగా మాట్లాడతాం, తప్పుడుగా చేస్తాం. అంతేకాకుండానండి నా చిన్న కూతురు పెళ్లి చేశానండి. అమ్మాయికి ఆ అమ్మాయి కాపురం కూడా చెడగొట్టారండి మా ఆయన. అంతే డైవర్స్ అయిపోయింది. నా భర్త విష్ణు వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయి కాపురం కూడా నాశనం చేశారు. తనకు అమ్మా నాన్నలు, అత్తామామలు, భర్త తోడు లేరని బాధితురాలు తెలిపింది. తనను ఆదరించేవారు లేక ఒంటరిగా బ్రతుకుతున్నారని, అటువంటి తనను వేధింపులకు గురిచేస్తున్నారని లలితాదేవి తన ఆవేదన వెళ్ళగక్కింది. నాకు అమ్మ బాబు చూడరండి, అత్తమామలు చూడరు, ఎవరు చూడరు. నేనేమో ఒంటరిగా పోరాడుతున్నాను. ఎంత పోరాడండి, ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి పెడేస్తున్నాడండి. ఆయన తన కూడానండి వైసీపీలా చేశాడు గతం, ఎంపీ తీసేకనండి. ఇంకా వీళ్ళు వైసీపీలో జగన్ గారు దాంట్లో చేశాడండి. ఇతను చేసిన కూడా ఆ మనిషి ఇలా చేసి పదవులు దిగితా కూడా దిగి ఎంపీ తీసేకని నిలబడి మరి ఇలాంటి తప్ప పనులు చేస్తాం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అనంతాలు నా కుటుంబాన్ని అంతా వ్యర్థి చేశాడండి. ఇప్పుడు అడుగుతుంది ఏం చేసుకొని నేను ఇవ్వక్కర్లేదు, నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడండి. పైగానండి మా చెల్లెలు భర్తేనండి, ఎవరు కూడా కాదు. మా అమ్మగారు మా చెల్లెలు భర్త అయింది కూడానండి. వాళ్ళందరూ ఒకటి అయిపోయండి.
దాని కక్ష సాధించండి, నేను చంపేస్తాను, నేను బతకనివ్వను, నువ్వు ఎక్కడున్నా నువ్వు దొరకాలి, కట్టేసి నరికేస్తానని చెప్పాడండి మా మరిది గారు. మండ కూడానండి. ఇంక ఇలాగ ఎప్పటికంటే తన వల్ల నాకు ప్రాణం పోతుందని తెలిసిందండి. ఇవన్నీ పోరాడి ఇసుపెక్కిపోయాను. నన్ను నిన్నమో కొలుపుని తాగేశానండి. బాధితురాలు లలితాదేవి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.